పిఠాపురం జగ్గయ్య చెరువులో చాలా ఏళ్లుగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వ నాయకులు దొంగ పట్టాలు సృష్టించి స్థలాలు అమ్ముకుంటున్నారని భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు విమర్శించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమంలో సిపిఐ నాయకులు, ఏఐటియుసి నాయకులు తరలివచ్చి జగ్గయ్య చెరువును అక్రమణలకు గురి కాకుండా పరిరక్షించాలని, అర్హులైన పేదలందరికీ ఇల్లు పట్టాలు ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు కేశవరావు అప్పలరాజు, ఏఐటియుసి నాయకులు రామకృష్ణలు మీడియాతో మాట్లాడారు. అక్కడ కాలనీ ఏర్పాటు చేయాలని మేము వారం రోజులుగా ఈ అధికారుల చుట్టూ తిరుగుతున్నా కూడా అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి తప్ప దాన్ని ఆపడానికి కూడా అధికారులు సాహసించలేదు. మరి అధికారులు నాయకులు కలిపే చేస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము కార్మికుల తరపున, పేదల తరపున పోరాడుతుంటే వాళ్ళకి ఏదో చిన్నతనంగా ఉంది, వాళ్ళ అధికారంలో ఉన్నారు కనుక వాళ్ళ మాటే వింటున్నారు. ఇది స్థానిక కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, గత వారం కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు కూడా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. అయినా కూడా ఇప్పటికైనా ఈ న్యాయం చేసి మా మున్సిపల్ కార్మికులకి ఇంచుమించుగా మున్సిపల్ కార్మికులు 70 మంది ఉన్నారు. ఈ 70 మందికి అక్కడ కాలనీ ఏర్పాటు చేయాలి. అక్కడ ఉన్న భూమి 84 సెంట్లు, ఇంకా మిగిలి భూమి ఉంది, దాని జోలికి పోతలేదు. మా కార్మికులకి కావలసిన 84 సెంట్లలోనే ఇక్కడ గృహాలు ఏర్పాటు చేయాలని ప్రథమ డిమాండ్తో ఇవాళ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మెమోరాండం ఇవ్వడం జరిగింది. నా పేరు అప్పలరాజు. అది ఆక్రమించుకుంటున్నది ఎవరని మున్సిపాలిటీ కౌన్సిలర్లు మాత్రం దాన్ని స్వాధీనం చేసుకుంటున్నారని తెలుస్తుంది. కమిషనర్ ఐఎంపీ ఆలెంపీ ఉన్నాడు, ఎంఆర్ఓ కూడా ఆలెంపీ కనపడుతున్నాడు. అందరూ కూడా మొత్తం గవర్నమెంట్ స్టాఫ్ అంతా కూడా ఐఎంపీ కనపడి వాళ్ళకి కొమ్ముగాస్తున్నారు తప్ప అది నిజం చేయమంటే బయటికి తీయట్లేదు. నిజం ఎవరికీ లేదు. అది ఏనాటి నుంచో మామూలుగా కార్మికులు దాన్ని అంటబెట్టుకుని ఈ మున్సిపాలిటీ వర్కర్స్ దాన్ని చేసుకోవడం కోసం వెళ్ళి జెండా వేసుకున్న తర్వాత దాన్ని అమ్మకం రూపాయలు కూడా చూపించుకొని వాళ్ళు చేసుకుంటున్నారనేది మా అభిప్రాయం. దానికి తక్షణం యాక్షన్ తీసుకొని న్యాయంగా ఇల్లు లేని నిరుపేదలకి ఎవరికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు కమిషనర్లు వాళ్ళు అమ్ముకుంటున్నారంటే చాలా దాడు. ఇల్లు లేని ఈ మున్సిపాలిటీ వర్కర్స్కి ఇల్లు ఇవ్వమని